ఆర్వీఆర్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా స్వరం ఒక వరం అంటూ లక్షలాది మంది ప్రేక్షకులను ఫీమేల్ వాయిస్తో పాటలు పాడి మైమర్పిస్తారాయన. కళారంగంలో తనదైన శైలితో ఎంతో ఎత్తుకు ఎదిగిన ఒదిగి ఉండే మృదు స్వభావి. ఆయన వాయిస్ వింటే అచ్చం మహిళా గొంతులా ఉందే అని ఆశ్చర్యపోవాల్సిందే. తన గలంతో ఎందరో ప్రముఖ గాయనీమణులను మనకు గుర్తుకు తెచ్చే స్వరం ఆయనకు నిజంగా వరమే. ఆయనే ఎల్ వెంకటేశ్వర్లు, ఫీమేల్ వాయిస్ మిమిక్రీ ఆర్టిస్ట్. మరి ఈరోజు మనతో పాటు ఉన్నారు, మాట్లాడిద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, అసలు మీ పేరు చెప్పగానే కూడా ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేది ఆ భానుమతి గారి వాయిసే. అంటే మీరు చాలా బాగా ఇమిటేట్ చేయగలరని ఆ వాయిస్ని మేము విన్నాము. సో ఫస్ట్ మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే కన్నా ముందు ఆ వాయిస్తో, ఆవిడ పాటతో స్టార్ట్ చేద్దాం. ఓకే అండి, డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. శరణం నీ దివ్య చరణం, నీ నామమెంతో మధురం, శ్రీశేష శైలవాసా. శరణం నీ దివ్య చరణం, నీ నామమే ఎంతో మధురం, శ్రీశేష శైలవాసా. శరణం నీ దివ్య చరణం, శ్రీచరణం. అమ్మో, అంత ఫాస్ట్గా ఎలా మార్చారు సార్ అసలు వాయిస్ని? ఇప్పుడు దాకా మామూలుగా మాట్లాడి సడన్గా ఆవిడ పేరు చెప్పగానే అలా వెళ్ళిపోయారు ఇంకా మొత్తం. సో ఈ ఎల్ వెంకటేశ్వర్లు అనగానే అసలు ముందుగా అందరికీ గుర్తొచ్చేది ఆ ఫీమేల్ వాయిసే. అసలు అంత బాగా మీరు ఫీమేల్ వాయిస్ని ఎలా ఇమిటేట్ చేయగలుగుతున్నారు? మనకి వోకల్ కార్డ్స్ బట్టి వాయిస్లు మారుతూ ఉంటాయి. ఫీమేల్ వాయిస్ కానీ లేకపోతే ఫీమేల్ వాయిస్లో వేరియేషన్స్ కానీ ఆ మోడ్యులేషన్స్ అనేది వస్తూ ఉంటాయి. సో అలా నాకు బై గాడ్ గ్రేస్, గాడ్ గిఫ్ట్ అలా సూట్ అవ్వడం ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, నేను 10th క్లాస్ చదివేటప్పుడు యాన్యువల్ ఫంక్షన్లో ప్రపంచ ప్రఖ్యాత మిమిక్రీ కళాపితామహులు డాక్టర్ నేరేళ్ల వేణుమాధవ్ గారు ఆయన ప్రదర్శన ఇవ్వడానికి వచ్చారు. అప్పుడు నేను ఫస్ట్ టైం చూశాను వారి ప్రదర్శన. తర్వాత మళ్ళీ ఆఫ్టర్ 2 years అంటే ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ అవుతున్నప్పుడు ఆయన మళ్ళీ పెర్ఫార్మెన్స్ వైఎన్ కాలేజీలో నర్స్పూర్లో ఇచ్చారు. 2 సార్లు వారి ప్రదర్శన చూసిన తర్వాత నాకు ఎలా అయినా నేర్చుకోవాలి, ఇంకా బాగా ప్రొఫెషనల్గా చేయాలి, బాగా పెర్ఫామ్ చేయాలి, మాడ్యులేషన్స్ బాగా చేయాలి అని నేను 98లో తెలుగు యూనివర్సిటీలో డిప్లొమా ఇన్ మిమిక్రీ కోర్స్ పెట్టారు. డిప్లొమా ఇన్ మిమిక్రీ కోర్సులో నేను జాయిన్ అయ్యాను, సెకండ్ బ్యాచ్. మా లక్ ఏంటంటే, మేము చదివినప్పుడు ఆయనే స్వయంగా మా క్లాసులు తీసుకునేవారు. మీకు మిమిక్రీలో ఈ నేరెళ్ళ వేణుమాధవ్ గారు మెయిన్ గురువు గారు కదా? అవునండి. మరి మీకు ఇన్స్పిరేషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారని అంటే ఎవరి పేరు చెప్తారు? మాకు వారే అని చెప్పాలి, ఎందుకంటే ఇంకా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఆయనే. ఎందుకంటే మేము ఆయన తర్వాత ఆయన దగ్గర నేర్చుకున్న తర్వాతే మేము నాకన్నా సీనియర్ మిమిక్రీ కళాకారులు, తర్వాత నాతో పాటు వచ్చిన మిమిక్రీ కళాకారులు, సింగర్స్, మెయిన్గా మ్యూజిషియన్స్, తర్వాత ఏమో వీళ్ళందరూ కూడా నాకు ఇన్స్పిరేషన్ ఒక రకంగా. నాకన్నా సీనియర్స్ ఎలా పాడుతున్నారు, ఇప్పటికీ కూడా నేను పాడుతా తీగ ప్రోగ్రాం వస్తుంటే చూస్తూ ఉంటాను, ఎలా పాడుతున్నారు, వాళ్ళు ఎట్లా పెర్ఫామ్ చేస్తున్నారు అని నేను ఇప్పటికీ చూస్తూ ఉంటాను. సార్, మీరు బాగా సింపుల్గా నాకు ఈజీ అని ఇమిటేట్ చేయగలిగే ఫీమేల్ ఆర్టిస్టులు ఎవరు? సుశీలమ్మ గారు. ఓకే. సుశీలమ్మ గారు అంటే అందరికీ ఇష్టమైన వాయిస్. చాలా స్వీట్ గా, సన్నగా వస్తుంది. అవును, ఒకలాగా ఉంటుంది వాయిస్. ఎస్ జానకి గారు, ఎల్ఆర్ ఈశ్వరి గారు, వాణి జయరామ్ గారు, జిక్కీ గారు, లీలా గారు, పోతే చాలా పెద్ద లిస్ట్. ఇలా మీరు ఇప్పుడు చెప్పిన పేర్లన్నీ కూడా సింగర్స్ నేమ్సే ఉన్నాయి సార్. మరి ఆర్టిస్టుల్లో భానుమతి గారు, ఫీమేల్ ఆర్టిస్టులు భానుమతి గారు, ఊర్వశి శారద గారు, వాణిశ్రీ గారు, ఇలా సిల్క్ స్మిత గారు. పెక్యులర్ వాయిస్. అవునవును. ఆ వాయిస్ లిమిటేషన్స్ అలా ఇమిటేట్ చేస్తూ ఉంటాను. ఓకే. అంటే సో ఇప్పుడు మీరు సుశీలమ్మ గారి పేరు ఫస్ట్ చెప్పారు కాబట్టి ఆవిడ పాట ఒకటి తప్పకుండానండి. ఎందుకంటే ఆవిడ చాలా రకాల పాటలు పాడారు సుశీలమ్మ గారు. ఒక 2-3 మాడ్యులేషన్స్ వినిపిస్తాను, సోలో ప్లస్ కాంబినేషన్ కూడా, అంటే మేల్ అండ్ ఫీమేల్ కాంబినేషన్. అలా వినిపిస్తాను. ముందు సుశీలమ్మ గారిది. మల్లె తీగ వంటిది మగువ జీవితం, మల్లె తీగ వంటిది మగువ జీవితం, చల్లని పందిరి ఉంటే అల్లుకుపోయేను, మల్లె తీగ వంటిది మగువ జీవితం.
సోలో అండి. అమ్మో. అయితే కాంబినేషన్ సూపర్. ఆ, ఘంటసాల గారు సుశీల గారు అంటే చాలా పాటలు, అవునవును కొన్ని వేల పాటలు. అవును సార్. ఆ, ఆత్మీయులు సినిమా 1969లో వచ్చిన సినిమా. డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు హీరో, వాణిశ్రీ గారు హీరోయిన్. వాళ్ళిద్దరు హీరోయిన్గా చేసిన ఫస్ట్ పిక్చర్ ఆ సినిమా. ఓకే. ఆ సినిమా నుంచి ఆ సినిమాలో వాళ్ళిద్దరికి ఒక టీజింగ్ సాంగ్ ఉంటుంది. అమ్మ బాబు నమ్మరాదు, ఈ రాలుగా ఈ అబ్బాయిల నమ్మరాదు. ప్రేమించామంటారు, పెద్దగా చెబుతుంటారు, పెళ్లి మాట ఎత్తగానే చల్లగా దిగజారుతారు. అమ్మ బాబు నమ్మరాదు, ఈ వగల మారి అమ్మాయిల నమ్మరాదు. డబ్బులున్న కుర్రాన్ని టక్కున పట్టేస్తారు, లవ్ మ్యారేజీ అంటూ లగ్నం పెట్టిస్తారు. అమ్మ బాబు నమ్మరాదు. అమ్మో. అంటే ఈ చాలా డిఫరెన్స్ తెలిసింది సార్ ఇప్పుడు ఈ రెండు వాయిస్లు వినేసరికి, ఫీమేల్ మేల్ వాయిస్ కి చాలా తేడా ఉందంటే ఏముంటదిలే కనిపిస్తుందో లేదా అని అనుకున్నాను, కానీ చాలా డిఫరెన్స్ కనిపించింది. చాలా కష్టం సార్ అలా వెంటనే మాడ్యులేషన్ మార్చడం అనేది. సో మనకి ఇప్పుడు చాలా మంది ఫేమస్ సింగర్స్ అనే వాళ్ళు ఉన్నారు, వాళ్ళలో మీరు బాగా ఇమిటేట్ చేయగలిగిన సింగర్ ఎవరైనా ఉన్నారా? ఎల్లారీశ్వరి గారు. ఎల్లారీశ్వరి గారు. మరి ఆవిడది కూడా ఒకసారి వినిపించేయండి. డెఫినెట్గానండి. ఎల్లారీశ్వరి గారు సోలో అమ్మ మాట సినిమాకి మాయదారి సిన్నోడు అనే పాట చాలా ఫేమస్ పాపులర్ సాంగ్. అవును. ఆ పల్లవి, మాయదారి సిన్నోడు మనసే లాగేసిండు, నా మనసే లాగేసిండు. లగ్గం ఎప్పుడు రమ్మావ అంటే మాఘమాసం ఎల్లేదాకా మంచి రోజు లేదన్నాడే, ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా, ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా. రవమ సెప్పవే, కవమ సెప్పవే, రతమ సెప్పవే, అత్తమ్మ సెప్పవే, ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా. అమ్మా. అంటే ఏ సాంగ్ ఆ సాంగ్ కి డిఫరెన్స్ బాగా కనిపిస్తుంది సార్ అసలు. ఎల్లారీశ్వరి గారి మాడ్యులేషన్లో అవును. ఒక మత్తు గమ్మత్తు, అవును. అలాగే కొన్ని అక్షరాలు గా ఒకటి నా ఒకటి, ఇవన్నీ బాగా ఏమంటారంటే డ్రాగ్ చేస్తారు అనమాట, అందంగా డ్రాగ్ చేస్తారు. చక్క అద్భుతంగా, అంటే ఇంకా చెప్పాలంటే మీకు అద్భుతంగా డ్రాగ్ చేసి నా ఒకటి అవునవును అలా అనమాట. అవును. అది అయితే అంటే ఇప్పుడు మిమ్మల్ని అందరూ కూడా మేల్ ఎల్లారీశ్వరి గారి అని చాలా మంది అంటూ ఉంటారంట కదా. అవునండి. ఎందుకు సార్, అంటే ఇలా పాడడం వలననా, ఈ పాటతోనేనా? ఈ పాట ఒకటి, ఇంకొకటి ఏంటంటే లేలేనా రాజా అని ఒకసారి, అది కూడా చాలా ఫేమస్ కదా, చాలా ఫేమస్ అండి ప్రేమనగర్ సినిమాలో. సాధారణంగా డ్యూయట్స్ క్లబ్ సాంగ్స్ ఎప్పుడు కూడా సోలో ఉంటాయి, కానీ ప్రేమనగర్ సినిమాలో క్లబ్ సాంగ్ డ్యూయట్లా తీశారు ఘంటసాల గారు, ఎల్లారీశ్వరి గారు. ఈ పాట కూడా మీకు పల్లవి వినిపించిన తర్వాత నేను ఆ పేరు రావడానికి కారణం ఏంటి, ఎలా పాపులర్ అయ్యాననేది మీకు చెప్తాను. ఓకే ఓకే సార్, డన్. లే 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 నా రాజా, లే లే నా రాజా, లే 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 నా రాజా, లే లే నా రాజా. లేవనంటావా నన్ను లేపమంటావా, అని దురలేవనంటావా నన్ను లేపమంటావా. రో 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 నా రోజా లలలలా రావే నా రోజా, రాతిరయ్యిందా లేచిరమ్మందా, రాతిరయ్యిందా లేచిరమ్మందా. లే 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 నా రోజా, లే లే నా రోజా. క్లారిటీ వచ్చింది సార్, ఎందుకంటారని. సేమ్ యాజ్ ఇట్ ఈస్ వినట్టే ఉంది, అప్పుడు ఎలా అయితే విన్నామో ఇప్పుడు కూడా అలానే ఉంది. ఆ రికార్డ్ అలా దించేసారు మీరు నిజంగానే. ఆ పేరు రావడానికి 2099లో సిటీ సెంట్రల్ లైబ్రరీ, హైదరాబాద్ సిటీ సెంట్రల్ లైబ్రరీలో గ్రంథాలయ వారోత్సవాలను జరుగుతున్నాయి లైబ్రరీ. అక్కడ నేను ఆ మిమిక్రీ ఆర్టిస్టులందరినీ పిలిచారు. మిమిక్రీ తుఫాన్ అని ఒక ప్రోగ్రాం పెట్టారు. ఆ ప్రోగ్రాం కండక్ట్ చేసింది ప్రముఖ మ్యాజిక్ చార్లీ చాప్లిన్ చొక్కా వెంకటరమణ గారు. ఆయన కండక్ట్ చేశారు.
అక్కడ నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఈ పాట పాడానండి. ఆయన ఏంటంటే కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ రిపీట్ చేయించారు అదే పాట ఆడియన్స్ అందరి ముందు. ఆయన కూడా ఉన్నారు. 2 టైమ్స్ ఆయన ముందు పాడాను. పాడిన తర్వాత వెంటనే ఆ రోజు స్టేజ్ మీద అభినవ్ ఎల్లారీశ్వరి అనే టైటిల్ ఫస్ట్ ఆయన ఇచ్చారు. అలా అండి. ఆ తర్వాత డిఫరెంట్ అందరూ ఆర్టిస్టులు అందరూ, ఈవెంట్ ఆర్గనైజర్స్, నాకన్నా సీనియర్ ఆర్టిస్టులు, పెద్దవాళ్ళు అందరూ కూడా ఎల్లారీశ్వర పాటలు బాగా వస్తున్నాయని చెప్పి నాకు నా పేరు ఎల్ వెంకటేశ్వర్లు. ఎక్కువ మంది ఎల్వి అంటారు, కొంతమంది ఎల్ఆర్ అంటారు, కొంతమంది ఎల్ఆర్వి అంటారు, ఎల్విఆర్ అంటారు. సో అలాగా అలా నేను ఇలా ఇన్ని పేర్లతో పాపులర్ అయ్యానండి. సార్, మీకు ఈ ఎల్లారీశ్వరి గారిది ఇంకొక సాంగ్, ఫేమస్ సాంగ్ ఉంది, మీకు గుర్తుందా? మీరే గుర్తించుకోవాలి. చెప్పనా? చెప్పండి. మసక మసక చీకటిలో. నాకు రాదు సార్, నేను ఇమిటేట్ చేయలేను. సో మీ దగ్గర నేను తర్వాత నేర్చుకుంటా. ఒకసారి ఇప్పుడైతే మీరు పాడండి. పాడండి సార్. మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల, మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల, మా పటేళ్ళ కలుసుకో, నీ మనసైనది దొరుకుతుంది, మనసైనది దొరుకుతుంది, దొరుకుతుంది. ఓకే. యా 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 యా. వావ్, చాలా బాగుంది సార్. అయితే ఇందాక మేల్ అండ్ ఫీమేల్ కాంబినేషన్ లో పాడమన్నప్పుడు మీరు సుశీల గారు, ఘంటసాల గారిది చూస్ చేసుకుని ఆ పాట పాడారు కదా. అలా ఇప్పుడు మీరు పాడాల్సి వస్తే మేల్ అండ్ ఫీమేల్ కాంబినేషన్ లో ఎవరిని చూస్ చేసుకుంటారు? మరొక పాట అండి, మహమ్మద్ రఫీ గారు. చాలా హిందీ సినిమాల్లో పాడారు. సూపర్. తెలుగులో కూడా కొన్ని సినిమాల్లో పాడారు. ఎక్కువగా తెలుగులో ఎన్టీ రామారావు గారికి ఎక్కువ పాడారు మహమ్మద్ రఫీ గారు. మహమ్మద్ రఫీ గారు సుశీలమ్మ గారి కాంబినేషన్. ఓకే. భలే తమ్ముడు సినిమా నుంచి. ఇద్దరి మనసులు ఒకటాయే, సరిహద్దులు లేనే లేవాయే, మొద్దుల తలపులు మొదలాయే, మరి నిద్దుర రానే రాదాయే. మొద్దుల తలపులు మొదలాయే, మరి నిద్దుర రానే రాదాయే. ఓ ఇది మహమ్మద్ రఫీ గారు, సుశీలమ్మ గారి కాంబినేషన్ అండి. తర్వాత మహమ్మద్ రఫీ గారు, ఎస్ జానకి గారు. ఏం రాజా గారు కూడా. ముందు ఏది వినిపించుకుంటారు? మహమ్మద్ రఫీ గారు, జానకి గారు వినిపించిన, ఏం రాజా గారు వినిపించిన? ఏదైనా పర్లేదా? ఆరాధన సినిమాకి ఎన్టీ రామారావు గారు హీరో, వాణిశ్రీ గారు హీరోయిన్. బాగుంటుంది. మంచి సినిమా. ఆ సినిమాలో మహమ్మద్ రఫీ గారు, ఎస్ జానకి గారు. ఒక చిన్న పల్లవి. నేడే తెలిసింది, ఈనాడే తెలిసింది, నేడే తెలిసింది, ఈనాడే తెలిసింది, కమ్మని కళ్ళకొక రూపం వస్తే, తీయని పాటకు ప్రాణం ఉంటే, అది నీలాగే ఉంటుందని నేడే తెలిసింది, ఈనాడే తెలిసింది, నేడే తెలిసింది, ఈనాడే తెలిసింది, కమ్మని కళ్ళకొక రూపం వస్తే, తీయని పాటకు ప్రాణం ఉంటే, అది నీలాగే ఉంటుందని నేడే తెలిసింది, ఈనాడే తెలిసింది. అబ్బో, బాగుంది సార్. తర్వాత మీరు ఏం రాజా గారు. ఈ కాంబినేషన్ ఏం రాజా గారు, లీల గారు, ఘంటసాల గారు. అప్పు చేసి పప్పుకోవడం అనే సినిమాకి 3 వాయిస్లు అండి. ఇప్పటిదాకా నేను 2 వాయిస్లు వినిపించా కదా, సోలోగా వినిపించాను, డ్యూయట్ వినిపించాను. ఆ సినిమా నుంచి ఏం రాజా గారు, లీల గారు, ఘంటసాల గారు. సుందరాంగులను చూసిన వేళలా కొందరు ముచ్చట పడనేలా, కొందరు బెచ్చను పడనేలా, సుందరాంగులను చూసిన వేళలా కొందరు
ముచ్చట పడనేలా కొందరు కలవర పడనేలా అందము ప్రాయము ఐశ్వర్యము గల సుందరి దొరకుటే అరుదు కదా అందము ప్రాయము ఐశ్వర్యము గల సుందరి దొరకుటే అరుదు కదా ముందుగా ఎవరిని వరించునోయని తొందరలో మతిపోవు కదా ప్రేమ పరీక్షలు జరిగే వేళల కొందరు పరవశపడనేలా హృదయమునందలి ప్రేమ గీతమే మధురముగా వినిపించు కదా వరములను సగే ప్రేమదేవిగన పరవశమే మది నిండు కదా సుందరాంగులను చూసిన వేళల కొందరు ముచ్చట పడనేలా కొందరు కలవర పడనేలా. చాలా బాగుంది సార్, చాలా బాగుంది. అంటే లైవ్లో చూస్తుంటే ఫస్ట్ టైం కదా సార్, ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది నాకు. థ్యాంక్ యూ అండి. Ayurveda discovered Medhya herbs calm restless minds and restore balance. Enhanced with clinically studied adaptogens and brain tonics targeting anxiety at neurochemical pathways. Saffron balances serotonin and dopamine, easing anxiety and uplifting mood. Ashwagandha with liposomal technology delivers stress-relieving actives 20 to 30 times faster. Brahmi supports brain health, while Jyotishmati enhances emotional clarity, presenting relief mind calm, Ayurvedic calm that soothes the mind at a neurological level. Because constant stress and racing thoughts disturb your peace and calm. Don't manage anxiety. Experience inner peace. Live life fullest with relief. సో ఇప్పుడు దాకా మీరు అన్ని మేల్ సింగర్స్ ఫీమేల్ సింగర్స్ అన్నీ పాడేశారు సార్. అంటే డైలాగ్ ఆర్టిస్ట్గా, అంటే మిమిక్రీ డైలాగ్ ఆర్టిస్ట్గా వచ్చి అసలు ఈ సాంగ్స్ నేర్చుకోవడం అనేది చాలా కష్టమైన పని. అవునండి, ఎందుకంటే నాకు ఇప్పటికీ కూడా ఎన్ని పెర్ఫార్మెన్సెస్ చేసినా, ఇంత పాడినా కూడా నాకు మ్యూజిక్ నాలెడ్జ్ లేదండి. సంగీతం నేర్చుకోలేదు. తర్వాత నాకు సంగీతం నేర్చుకోలేదు. తర్వాత నాకు ఇప్పుడు మామూలుగా చెప్తూ ఉంటారు, శృతి ఇంత ఉండాలి అంత ఉండాలని చెప్తూ ఉంటారు. అవన్నీ నాకు నిజంగా తెలియదండి. నేను చేసే ప్రాక్టీస్ ఏంటంటే పాట బాగా వినడం, ఆ పాటని యాజ్ ఇట్ ఈజ్గా పాడడానికి లేదా ఇమిటేట్ చేయడానికి ఆ ప్రయత్నం చేస్తాను తప్ప నాకు అసలు మ్యూజికల్ నాలెడ్జ్ అస్సలు లేదండి. ఈ విషయంలో నాకు మా సీనియర్స్, మా కో సింగర్స్ చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు నాకు. ఎందుకంటే నేను మేల్ అండ్ ఫీమేల్ నేను ఇమిటేట్ చేసినప్పటికీ కూడా దాదాపుగా ఒక 80 నుంచి 100 మంది మేల్ సింగర్స్తో వాళ్ళ పక్కన ఫిమేల్ వెర్షన్, సుశీల గారు పాటలు, ఎల్లారీశ్వరి గారు, జానకి గారు, ఈ పాటలన్నీ కూడా వాళ్ళ పక్కన కాంబినేషన్లో పాడా. అంటే ఇప్పుడు నేను పాడేటప్పుడు నా కన్వీనియంట్ శృతిలో 2 పాడేస్తాను. మేల్ సింగర్తో పాడేటప్పుడు ఆ రేంజ్కి మ్యాచ్ అయ్యేలాగా నేను పాడాలి. అందుకు ఆ ప్రాక్టీస్ కూడా అవుతుందని చెప్పి నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను. నేను చాలామందితో నేను కాంబినేషన్ సాంగ్స్, డ్యూయట్స్ పాడాను, ఇప్పటికీ పాడుతున్నానండి. అబ్బో సార్, మీకు వరల్డ్ రికార్డ్ కూడా ఉంది అని విన్నాం. అసలు దాని విశేషాలు ఏంటి? చెప్తానండి. ఇందాక మీకు చెప్పాను కదా, చొక్కా వెంకటరమణ గారిని మ్యాజిక్ చార్లీ చాప్లిన్. ఆయన కాన్సెప్ట్ ఏంటంటే ఎక్కువ మంది ఆర్టిస్టులతో 100 కాన్సెప్ట్, 100 వాయిస్ లిమిటేట్ చేయించడం, 100 ప్యారడీలు పాడించడం, 100 డ్యూయట్స్ పాడించడం. అలా నాతో 2003లో 100 డ్యూయట్స్ పల్లవులు అనమాట, అంటే పల్లవులు, యుగళ గీతాల పల్లవులు, డ్యూయట్ సాంగ్స్ పల్లవులు పాడించారు. ఈ కార్యక్రమం ఢిల్లీ తెలుగు అకాడమీ ఎన్విఎల్ నాగరాజు గారు అని ఉండేవారు, సెక్రటరీ ఉండేవారు. ఆయన చేయించారు ఈ కార్యక్రమానికి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, కైకాల సత్యనారాయణ గారు లాంటి అతిరథ మహారాజులందరూ కూడా విచ్చేశారు ఆ కార్యక్రమానికి. అది 1 అవర్లో పాడానండి. అది వరల్డ్ రికార్డ్ క్రియేట్ అయింది. ఓకే సార్, మీరు ఉమ్మడి కుటుంబం చిత్రంలో ఈ వీధి నాటకాలు చాలా బాగా చేస్తారు అని విన్నాం. అవునండి, దాని విశేషాలు ఏంటి చెప్తానండి. మామూలుగా ఏంటంటే ఇప్పుడు మీకు చాలా పొగడ్తలు చాలా వచ్చినాయని విన్నాను. అవునండి, చాలా సార్లు నేను పెర్ఫామ్ కూడా చేశాను. వీధి నాటకాలు ఎలా ఉంటాయంటే సినిమాల్లో ఉండేవి అప్పట్లో. అప్పుడు ఈ మైక్స్ అవి ఉండేవి కాదు, కాబట్టి వాళ్ళ ఓన్ వాయిస్ చాలా ఇక్కడ ఉంటే ఆ చివరికి వినపడేలాగా అంత గట్టిగా డైలాగ్స్ చెప్పడం, అంత గట్టిగా పద్యాలు పాడడం అలా ఉండేదన్నమాట. ఆ వాయిస్ మాడ్యులేషన్ డిఫరెంట్గా ఉండేది. ఉమ్మడి కుటుంబం సినిమాలో ఎన్టీ రామారావు గారు యమధర్మరాజు,
వాణిశ్రీ గారు సతీ సావిత్రి. సో ఈ ఎంఆర్ తిలకం గారని చాలా అద్భుతంగా పద్యాలు పాడేవారు. చాలా పెక్యులర్ వాయిస్ ఆవిడది. ఆ మాడ్యులేషన్ మీకు అది యాక్చువల్గా ఒరిజినల్ రికార్డు 7.5 minutes ఉంటుంది. కానీ అంత కాకుండా నేను బాగా షార్ట్ చేసి ఓకే మా వీక్షకుల కోసం వినిపిస్తాను. ఓకే సార్. ఎవరి దివ్య పురుషుడు? చూడని నా పతి ప్రాణములు కొనిపోవచ్చని యమనివలేనున్నాడే. ఓహో, ఏమాశ్చర్యము సాధ్వి, ఇవిగో నీ పతి ప్రాణములు కొనిపోతున్నాడను. నాదా 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 పోవుచున్నావా ఔరా యమధర్మరాజా పోవుచున్నావా కొంత ఏని కరుణమాని కొంత ఏని కరుణమాని శాంతుని ప్రాణములను గొని పోవుచున్నావా. సాధ్వి, నీ పతిభక్తికి సంతసించి మరొక్క వరం బియ్యనిచ్చి తిని అడుగుము, అదియును నీ పతి ప్రాణములు దక్క. యమధర్మరాజా ఆ, సమవర్తి ఆ, పుత్ర సంతానం చూసి సంతోషించే భాగ్యాన్ని కలగజేయండి స్వామి. ఇచ్చి తిని పొమ్ము. ఇంకెక్కడికి పోను? ఏ అమరులెటులైన సంతానమందగలరు మనుజలోకాన సాధ్వులు మగడు లేక పుత్ర సంతానమే రీతి నందగలరు తమకు తెలియని ధర్మమే ధర్మరాజా తమకు తెలియని ధర్మమే ధర్మరాజా. ఇది ఇంత గట్టిగా ఉండేదండి. ఆ వాయిస్ బాగా వాయిస్ మాడ్యులేషన్ మీరు గమనించారు కదా. అవునవును ఇంతకుముందు పాడిన పాటలకి ఈ పద్య రూపంలో ఉన్న వీధి నాటకంలో ఉన్న పాటకి ఇంత తేడా అంత గట్టిగా పాడేవారు అప్పుడు. ఎందుకంటే మైకులు లేవండి అప్పుడు. అవును. అందరికీ లాస్ట్లో కూర్చున్న వాళ్ళందరికీ వినపడాలని అంత గట్టిగా పాడేవారు. సార్ మీకు గుండు హనుమంతరావు గారికి కూడా మంచి సంబంధం ఉంది అని విన్నాం. అసలు ఆ బాండింగ్ గురించి చెప్పండి. నిజమేనండి. ఆయనతో నేను 99 నుంచి 750 ప్రోగ్రామ్స్ వరకు ఆయనతో పార్టిసిపేట్ చేశాను. ఆయన ప్రతి ఈవెంట్లో నన్ను ఫిక్స్ చేసేవారు. ఆయన కేరింగ్ కానీ లేకపోతే ఆయన ఎంకరేజ్మెంట్ కానీ లేకపోతే అసలు మర్చిపోలేను అన్నమాట. అంత అద్భుతంగా ఉండే రోజులు అవి నిజంగాను హనుమంతరావు గారితో. సో ఆయన మాడ్యులేషన్ ఆయన ఇమిటేట్ చేయండి ఒకసారి. ఇమిటేట్ చేస్తాం. ఆర్వీఆర్ వీక్షకులందరికీ కూడా మీ గుండు హనుమంతరావు నమస్కారాలు. మరి అహనా పెళ్ళంట లాంటి చాలా సినిమాల్లో అద్భుతమైన క్యారెక్టర్స్ ఇచ్చి నన్ను ఎంత ఎంకరేజ్ చేశారు. మీరు చూసి నన్ను ఆదరించారు. అలాగే అమృతం సీరియల్లో నేను చేసిన అంజీ క్యారెక్టర్ ఇప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం మాట్లాడితే అయితే కామెడీ షో మామూలుగా స్టేజ్ ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు ఒక జోక్ ఉండేదండి. అద్భుతంగా ఆయనే షాట్ అండి. ఆయనే చెప్పగలరు. ఆయనకి కాంబినేషన్గా గౌతమ్ రాజు గారు ఫేమస్ యాక్టర్, ఆయన కానీ లేకపోతే ఎవరన్నా చెప్పేవారు. ఏంటంటే అది వన్స్ మోర్ అనే జోక్ అనమాట. ఈయన మామూలుగా స్టేజ్ మీద మేము నేను విట్నెస్ మాట చాలాసార్లు చూసాం ఎలా ఉంటుందో ఆ జోక్ అనేది. నేను పాడతాను, ఎలా ఉందో చెప్పు అంటారు. అవును. పక్కన మొదలు పెడతారు. మరుగేలరా మాధవ వన్స్ మోర్ అంటాడు. మరుగేలరా మాధవ వన్స్ మోర్. మరుగేలరా మాధవ వన్స్ మోర్. ఇంతకన్నా పాడడం ఎవరి వల్ల కాదు. నేను వన్స్ మోర్ అని అందుకు కాదు, నువ్వు బాగా పాడేదాకా అంటూనే ఉంటాను. ఇదండి. సేమ్ ఆయన వచ్చి ఇక్కడ కూర్చున్నాడేమో అనిపించింది సార్, అంత బాగుంది. థ్యాంక్ యూ అండి. సో మీరు ఇంకా చెప్పాలంటే అనుకరించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే ఇంకా చాలా బాగా హీరోలు. రామకృష్ణ గారు, రామకృష్ణ గారితో జి ఆనంద్ గారితో వీళ్ళు సింగర్స్ కదా సార్, సింగర్స్, ప్లేబ్యాక్ సింగర్స్. వీళ్ళిద్దరితోటి కూడా నేను డైలాగ్స్ పరంగా కావాలంటే మీకు నూతన్ ప్రసాద్ గారు, భానుమతి గారు, సిల్క్ స్మిత గారు కాంబినేషన్. సిల్క్ స్మిత గారు బామ్మమాట బంగారు బాట సినిమా. ముందు డైలాగ్ చెప్పమంటారా? చెప్పండి సార్. ఓకే. బామ్మమాట బంగారు బాట సినిమా నుంచి భానుమతి గారు, నూతన్ ప్రసాద్ గారు, స్మిత గారు ఉంటారు. వాడిని ఎంత కష్టపడి పెంచాను, ఎంత రుష్టపడి పెద్ద చేశాను, చివరికి నా మాదకార్యం వెళ్ళిపోయాడు. ఎవరి అదృష్టం వాళ్ళది రాజ్యం. మనకి ఇట్టాయికి ఇంకా పనేం లేదు కదా. ఈ పాటికే బుజ్జి పాపడికి తండ్రి అయ్యి ఉంటాడు. ఏవయ్యా, నాకు చూడాలందే, మనుషులు పంపించి వెతికించవయ్యా.
వాడొస్తే కాళ్ళమి పడి గెంటేసావు, కన్నెర చేసి గెంటేసావు, ఇప్పుడేమో వెతికిస్తానంటున్నావు. వెతికిస్తానులే, దిగులు పడకు, నా మాట విను. నెక్స్ట్ సీన్లో భానుమతి గారు, సిల్క్ స్మిత గారు ఉంటారు, నూతన్ ప్రసాద్ గారు కూడా ఉంటారు నెక్స్ట్ సీన్లో. ఏమే కాలు మీ కాలేసుకుని నోట్లో వేలేసుకుని ఎంత లక్షణంగా కూర్చున్నావే మా అమ్మ. ఎక్కడే నా మనవడి దగ్గర కాల్చేసిన బంగారు గొలుసు? ఏం మనవడు, ఏం గొలుసు, ఏం లోకం, ఏం మనవడు, ఏం గొలుసు, ఏం లోకమా? నా మనవడి దగ్గర కొట్టేసిన గొలుసే, నా మనవడి దగ్గర కాజేసిన గొలుసే. దొంగ మొహందాన, దున్ను మొహందాన, ఈ రంగులాడికి రంగు పెట్టోటి. ఏంటి మీరు నన్ను ఏంటేంటో అంటున్నారు? నేను ఏంటేంటో అంటలేదే, నీ చూపే నాకు నచ్చలేదు. కిట్టయ్య, ముందు దీన్ని బయటికి పంపించరా, దీని చూపు నాకు నచ్చలేదు. రాజ్యం, అప్పుడే పాపం శ్రీమతి అనసూయ గారిని బయటికి పంపించేస్తున్నావా? ఆవిడ్ని నేను అర్థం చేసుకోలేదు, నన్ను ఆవిడ అర్థం చేసుకోలేదు. కిట్టయ్య, తాతను కుర్చీలో కొని 4 వాతలు పెట్టాలి. ఇది కాంబినేషన్ అండి. ఈ స్మిత గారు వాయిస్ బాగుంది సార్ అసలు. థ్యాంక్ యూ అండి. అలాగే నూతన్ ప్రసాద్ గారు చాలా క్యారెక్టర్స్ చేశారు. ఆయనకి 101 జిల్లాల అందగాడని అవునవును. పేరు. నూతన్ నేను అదే ప్రసాద్ అడగబోయాను ఇప్పుడు. గారికి నూతన్ ప్రసాద్ గారు సోలో డైలాగు రావు గారి ఇల్లు అని సినిమా వచ్చింది. ఆ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు గారు హీరో, జయసుధ గారు హీరోయిన్. నూతన్ ప్రసాద్ గారు అంటే విలనే కానీ ఎక్కడ అరవరు. విలన్ అయినప్పటికీ విలనిజాన్ని సాఫ్ట్ డైలాగులో పలికించారు ఆయన. చాలా పెక్యులర్గా ఉంటుంది ఆ సినిమాలో ఆ పర్టికులర్ డైలాగ్. హాయ్. ఆ సినిమాతో ఆయనకి బాగా పేరు వచ్చింది కూడా కదా సార్. అవునండి. అవును. హాయ్, నా పేరు తాతారావు అండి, నాది గాంధీజం అండి. జనాలకు అర్థం కాక గోండాయింగం అనుకుంటున్నారండి. ఏం లేదండి, ఏటేటేటి మీటింగ్ పెట్టుకుంటున్నారా? హై బాబోయ్ బాబోయ్ బాబోయ్, 4ంటికే మీటింగ్ పెడుతున్నారా? ఓ పని చేయండి బాబా, పార్టీలు ఏరు, పార్టీ జెండాలు ఏరు, కానీ జనాలు మాత్రం వీలేనండి. ఓ పని చేయండి, మీ మీటింగు 8ంటికి పెట్టుకోండి, ఇదే జనాలు షిఫ్ట్ మీద తోలించేస్తాను. చూడండి బాబా, లాస్ట్ టైం జనాలను తొలగించిన బిల్లు ఇంకా నాకు సెటిలింగ్ చేయలేదు. రేపు చిత్రహార టైంకి ఒక కలర్ టీవీ ఇచ్చుకోండి, అట్టాగే మా ఓడికి ఒక 2-in-1 టేప్ రికార్డర్ ఇచ్చుకోండి బాబా. ఉంటాను బాబా, ఉంటాను. జాగ్రత్తగా వెళ్ళండి బాబా, అసలు పెద్ద వయసు మీది. సార్ స్టేజ్ పైన కల్పన సినిమాలోది ఒక డ్యూయట్ సాంగ్ పాడితే కూడా దానికి మీకు మంచి అప్లాజ్ వచ్చిందని విన్నాం. ఆంధ్ర క్లబ్లో ప్రోగ్రామ్ జరిగింది. పాడినప్పుడు ప్రముఖ గాయనీమణి సుశీలమ్మ గారు వచ్చారు ఆ ప్రోగ్రామ్కి. రామకృష్ణ గారు నాగేశ్వరరావు గారికి, స్వామిబాబు గారికి, కృష్ణరాజు గారికి, హీరోలందరికీ పాడారనమాట. సారీ సో సారీ, నా మాట విని ఇంకొకసారి. మీ పర్ఫార్మెన్స్కి సార్ సినీ సెలబ్రిటీలు ఎవరైనా ఫిదా అయిపోయిన వాళ్ళు ఉన్నారా? చాలామంది అండి, చాలామంది. డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు, ఆయన ముందు నేను ఏఎం రాజా గారు పాట పాడాను. అలాగే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. సార్ మీరు ఇప్పుడు దాకా ఓల్డ్ ట్రెండ్ అయిన సాంగ్స్ అన్ని మాకు వినిపించారు కదా, అందరు సింగర్స్ పాడారు, అందరు సెలబ్రిటీస్ ఫేమస్ వాళ్ళందరూ వినిపించారు. ఇప్పుడు మరి ప్రెసెంట్ ఉన్న ట్రెండ్ సాంగ్స్ ఏమైనా వచ్చా? నువ్వు అంటావా పాడదు కదా. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. 27.5 acres, 18 towers, G+25 floors, 1695 to 3815 square feet unit sizes. For more details, search for Honor Signatus.